మహాగణుడువును మహోన్నతుడువును సర్వోన్నతుడువును సర్వాధికారం కలిగిన ప్రభువ, సర్వ సృష్టి కళ మా ప్రభువ, నీకు స్తోత్రములు. మా దేశము, మా దేశ నాయకులను, మా దేశ ప్రజలను, మా దేశ జనాంగాన్ని కాపాడండి ప్రభు. ప్రతి దేశమును ఆశీర్వదించండి, ప్రతి జనాంగమును ఆశ్రయించండి. నాయకులను, అధికారులను మంచి పరిపాలన చేయటకు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు దీవించును గాక. ఆమేన్. భక్తి మంచి మార్గములో నడుపుతుంది. భక్తి జీవితము పాపం చేయటానికి ఒప్పుకోదు. పాపము నుంచి తప్పించేది భక్తి జీవితం. భక్తిలో పెరుగుతున్న వారికి, భక్తిలో పెరగని వారికి తేడా ఉంటుంది. రెండు రకాలుగా కనపడుతూ ఉంటుంది. చేత యోబు గారి గ్రంథమును చదువుతూ ఉన్నాము. 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. 4వ అధ్యాయము 6వ వచనాన్ని. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? నీ భక్తి నీకు ధైర్యము పుట్టిస్తుంది. దేంట్లో ధైర్యము పుట్టిస్తుంది? వ్యాధులలో ధైర్యం పుట్టిస్తుంది, కష్టములో ధైర్యం పుట్టిస్తుంది, బాధలలో, ఇబ్బందులు, అన్ని విషయములలో కూడా నీకు ధైర్యము పుట్టిస్తుంది. యోబు గారికి అనేక విషయాల, అనేక కష్టాలు, శోధన వెనకాల శోధన, 10 మంది పిల్లలు, ఉన్న ఆస్తులు అంతస్తులు ఒక్క రోజులో అవి పోనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు ధైర్యమునిచ్చాడు. భక్తిలో ఉండే ధైర్యము ఆయన పొందుకున్నారు కనుక ఆ విషయంలో తన పిల్లలను, తన కుటుంబమును మరలా తిరిగి 2 అంతల ఆత్మశక్తి, 2 అంతల ఆశీర్వాదం దేవుడు వారికి ఇచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. యోబు గారి జీవితంలో ఆయన చేసిన గొప్ప ప్రార్థన, భక్తి, నీతి జరిగించటం మూల దేవుడు జ్ఞాపకం చేసుకుని మరలా ఆశీర్వాదం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ ఘనత కలుగునుగాక. ఆమేన్. రెండోదిగాను దానియేలు గ్రంథము మనం చదివినట్లయితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనం. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గృహములో నుంచి పైకి తీసుకురండని ఆజ్ఞయ్యగా బంట్రోతులు దానియేలును బయటకు తీసుకుని అతనిని దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలగచేయలేదు. దానియేలు భక్తి దానియేలుని కాపాడింది. దానియేలు చాలా భక్తిపరుడు. యోబు గారు భక్తిపరుడు. రెండోది దానియేలు గారు భక్తిపరుడు. దానియేలు గారు రాజుకి జడవక ఆయన ఆజ్ఞలను పాటించగా రాజాజ్ఞలను పాటించలేదు. ఇంచేతంటే మంచి ఆజ్ఞలను దానియేలు గారు పాటించేవారు. దేవునికి ప్రార్థించి అధికారుల కొరకు, నాయకుల కొరకు ప్రార్థించేవారు. అలాంటి ఆయన్ని తీసుకెళ్ళి సింహాల గుహలో వేసారు. సింహాల గుహలో వేసినప్పుడు సింహాల నోరులను దేవుడు ముయించాడు. సింహాల నోరులు ముయించాడు. దానియేలుకి ఏ హాని కలగలేదు. అందుకని రాజే మరలా పిలిపించి బంట్రోతులను పంపించి దానియేలుని బయటికి తీసుకుని వచ్చారు. దానియేలు భక్తి దానియేలుని ఆపదలో నుంచి, అడ్డులలో నుంచి కాపాడినట్టు మనం చూస్తున్నాం. ఆపదలో నిన్ను ఎన్నంటి ఉన్నా నా కాపర నీవై నన్నాదుకుంటివి. ఆపదలో నుంచి కాపాడిన దేవుడు.
దానియేలుకు కలిగిన ఆపదల నుంచి దేవుడు వారిని తప్పించినట్లు మనం చూస్తా ఉన్నాం. దేవునికే మహిమ కలుగునుగాక. రెండో రాజుల 2వ గ్రంథము 4వ వచనాన్ని 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతా ఉన్నాం. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. కాగా ఆమె తన పెనిమిటిని చూసి, మన యొద్దకు వచ్చుచూ పోవుతున్న భక్తి కలిగిన దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గదిని కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభమును ఉంచుదాము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడు అందులో విశ్రాంతి తీసుకుంటాడు. ఒక దైవజనుడు ఓ భక్తిపరురాలు ఇంటికి వస్తావు. ఆ భక్తిపరురాలు దైవజనుని పోషిస్తుంది. వచ్చినప్పుడు సౌకర్యం చూస్తుంది. వచ్చినప్పుడు తనకి విశ్రాంతిని తీసుకోవటానికి ఒక గదిని ఏర్పాటు చేసింది. బల్ల, మంచం, దీపం ఇవన్నీ విశ్రాంతి తీసుకుని తన దారిని పొద్దున్న లెగిసి వైన్ వెళ్ళొచ్చు. ఆ భక్తిపరురాలు లేమిలో ఆశీర్వదింపబడ్డాది. లేమి కలిగినప్పుడు, ఆపద వచ్చినప్పుడు ఆశ్రయింపబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. 3వది. 4వది పేతురుగారికి రాసిన 2వ పత్రిక. పేతురుగారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతా ఉన్నాను. భక్తులు శోధనలో నుండి తప్పించుటాకు, భక్తులను శోధనలో నుంచి తప్పించాడు దేవుడు. శోధన వస్తుంది, భక్తులకు వస్తుంది. యోబు గారికి శోధన, దానియేలు గారికి శోధన, అలాగే అక్కడ ఉన్న భక్తిపరురాలకు శోధన. అలా ఇక్కడ పేతురు గారికి కూడా శోధన కలిగింది. చెరసాలలో వేసేసిన, సంకెళ్ళు బిగించేసిన, ఏది ఏమైనప్పటికీ కూడా శోధనలో నుంచి దేవుడు పేతురు గారినే కాదు, నిన్ను నన్ను కూడా తప్పించాడు. భక్తి మంచి మార్గాన్ని నడిపిస్తుంది. చెడు చేయటానికి ఒప్పుకోదు. భక్తి మంచి మార్గములో జీవించి అనేకులను మంచి మార్గములో నడిపించటానికి భక్తి జీవితం ప్రతి మానవుడికి కావాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. భక్తిలో పెరుగుతున్నారా? భక్తిహీనతలో పెరుగుతున్నారా? అది మీ ఇష్టం. మీరు మంచిగా బతికితే మంచి జీవితాన్ని, పేరు సంపాదించారు. చెడుగా బతికితే ఆ పైన మీ పిల్లలకి, మీ కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చేవారుగా ఉంటారని ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాం. ఇక ఐదోది గాను కీర్తనల గ్రంథము 37వ కీర్తన నేను చదువుతా ఉన్నాను. 37వ కీర్తన 28వ వచనం. యాలయనగా 37వ కీర్తన 28వ వచనం. యాలయనగా యెహోవా న్యాయమును ప్రేమించేవాడు, ఆయన తన భక్తులను ఎడవడు, ఎన్నటికీ కాపాడబడుదురుగాక. దేవునికే మహిమ కల. కింద రాయబడ్డది, భక్తిహీనుల సంతానము నిర్మూలము. ఎప్పుడు నిర్మూలమవుతుందో మనకు తెలియదు ప్రియులరా. కానీ భక్తులను మాత్రం కాపాడుతాను. ఆపదలో నుంచి, అగ్నిగుండములో నుంచి,
చంద్రకు మేషకు అబేద్నెగోలు వారు భక్తి జీవితం కలిగిన వారు. వారిని దేవుడు అగ్నిగుండం నుంచి కాపాడాడు. దానియేలు గారిని సింహాల బోన్లోంచి, పేతురు గారిని చెరసాలలోంచి, యోబు గారిని తన శోధనలో నుంచి, తన కుటుంబంలోనికి సాతాను త్వరబడి ఎన్నో శోధనలు చేశాడు, శోధన నుంచి తప్పించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక ఆరోదిగాను కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతా ఉన్నాం. 16వ అధ్యాయము 3వ వచనాన్ని. భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులు. భూమి మీద జీవిస్తున్న భక్తులకి శ్రేష్టమైన జీవితం ఇచ్చాడు. అంచేత ఆపదలోనూ అన్నిటిలోనూ తప్పించగలిగిన సమర్థుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక ఏడోదిగాను యెషయా గ్రంథం. ఏడోదిగాను యెషయా గారి గ్రంథమును నేను చదువుతూ ఉన్నాను. దానికంటే ముందుగా దినవృక్షాంతాల గ్రంథాన్ని నేను చదువుతూ ఉన్నాను. 32వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. 33 క్షమించండి, 32వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుతా ఉన్నాం. చివరి భాగం. హిజ్కియా తన పితరులతో కూడా నిర్ధరించాను. దేవునికి మహిమ కలుగు. భక్తుడు, భక్తి జీవితాన్ని గడిపిన భక్తుడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. శక్తివంతుడు, సర్వ శక్తి కలిగిన దేవుడని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. ఇక్కడ యెషయా గారి గ్రంథం చదువుకుని మనం ముగించేద్దాము. యెషయా గారి గ్రంథము, యెషయా గారికి రాసిన గ్రంథము 57వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతాను. నీతిమంతులు నశించుట చూసి ఎవరు దానిని మనసును పెట్టుదురు? భక్తులైన వారు తీసుకుని పోబడుదురు. కీడు చూడకుండా నీతిమంతులు కొనుపోబడుదురని ఎవనికి తోచును. నీతిమంతులు. హిజ్కియా గారు కూడా మరణాంధకారం వచ్చినప్పుడు ఆయన మరణము నుంచి తప్పించబడి 15 సంవత్సరాలు మరలా ఆయన మరణించిన తర్వాత తన పితరుల యొద్దకు చేర్చబడినట్లు మనం చూస్తాం. దేవుడు ఈ కొద్ది మాటలను కూడా దీవించి ఆశించును గాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ కృప, నీ దయ, సంకల్పం మాకు తోడయుండును గాక. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.